హాయ్ అండి. ఇదైతే పోయిన సంవత్సరం బతుకమ్మదండి. మా మరిది, మా అక్క వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయిలు అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో బతుకమ్మ పండండి. ఇప్పుడు బాయ్ జాయిన్ అయ్యాడు, బ్లూ షర్ట్. ఆ అబ్బాయి అయితే మా అబ్బాయి అండి. ఇట్లా లాస్ట్ ఉండేది అయితే మా చెల్లె వాళ్ళ మరిది అండి. ఆ అబ్బాయి కూడా చాలా వీడియోలలో ఉంటాడు. వాళ్ళు చూడండి అసలు డ్యాన్స్ ఎంత బాగా వేస్తున్నారు. ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇంత బాగా డ్యాన్స్ చేస్తుంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇంకెంత బాగా వేస్తారండి. వీళ్ళైతే మా దగ్గర డ్యాన్స్ బాగా చేస్తారండి. చూడండి, మా పిల్లలు కాదండి నేను చెప్పేది, వాళ్ళు అంతా లేడీస్ చూడండి ఎంత బాగా వేస్తున్నారు వాళ్ళు డ్యాన్స్. నాకైతే వాళ్ళు డ్యాన్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అక్కడైతే చూడబుద్ధి అవుతా ఉంటుందండి. వెరైటీగా వేస్తారు డ్యాన్స్ వాళ్ళు. వాళ్ళ డ్యాన్స్ భలే నేర్చుకున్నారు అనిపిస్తుంది. నాకైతే రాదండి, అంత నేర్చుకుందామని ట్రై చేసినా రాదు. వాళ్ళు కొంచెంసేపు ఇటు డ్యాన్స్ వేస్తారు, కొద్దిసేపు అటు డ్యాన్స్ వేస్తారు. కాలు ఎటు తిప్పాలంటే అటు తిప్పుతారండి. డ్యాన్స్ మాస్టర్ల దగ్గర నేర్చుకున్నట్లే తిప్పుతారు. చాలా బాగా అనిపించిందండి. మీ దగ్గర కూడా చాలా బాగుంటారు. మీ దగ్గర కూడా ఇలానే చేస్తారండి డ్యాన్సులు? మాకెళ్ళైతే ఇలా చేస్తారు. ఇలా చేస్తారండి. చూడండి, మా మరిది, ఇతను మా మరిది అని చెప్పాను కదండి, ఇతను మా మరిది అండి. ఇదైతే బతుకమ్మల రోజు పోయిన దసరాకి బతుకమ్మల పండుగకి చేసిన డ్యాన్స్ అండి. వీళ్ళే తల్లుళ్ళు అవుతారు. మా అక్క వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అండి. అబ్బాయి మాత్రం చిన్న వయసే కానీ లావుగా కనిపిస్తాడండి. అంటే కొంచెం ఒళ్ళుని బట్టి అలా అనిపిస్తారు. అంటే ఈ లెంత్ వీడియో ఎక్కువ కనుక వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తున్నానండి నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది ఈ డ్యాన్స్ కామెంట్ చేయండి. వాళ్ళు వెళ్ళి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని చేస్తున్నారు డ్యాన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది బతుకమ్మ పండగ అప్పుడండి. అప్పటికి నేను ఛానల్ పెట్టలేదు కనుక ఇప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఆనందాన్ని, బాధని అన్నిటినీ మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయిందండి రోజువారీగా. అందుకని నా సంతోషమైన, బాధైన, నాలో ఒక భాగమైన మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా వీడియోలలో ఏమైనా పొరపాటు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీకు వెళ్ళి మంచిగా ఈసారి దసరా డ్యాన్సులు ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి. చూడండి, పెద్దోళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు లేడీస్ ఎత్తున్నారు చూడండి. లేడీస్ అంతా అటున్నారు, జెంట్స్ మాత్రం ఇటున్నారు. చాలా బాగా అనిపించిందండి నాకైతే డ్యాన్స్. చూడండి వాళ్ళు ఎలా వేస్తున్నారు, ఎంతో బాగా అనిపించింది నాకైతే. మా మరిది కూడా బాగా వేస్తుండు. మా మరిది వెనకాల ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. బతుకమ్మలు అయితే చాలా పెద్దగా చేశారు. లైటింగ్ పెట్టారు. 9 రోజులు డీజే బాక్సులు పెట్టుకొని వీళ్ళైతే మంచిగా డ్యాన్సులు వేస్తున్నారు. బతుకమ్మ అంటే ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా పండగలాగేనండి. ఆ 9 రోజులు పూలు కోసుకురావటం, పూలు బతుకమ్మలు అలంకరించడం, ప్రసాదాలు చేయటం, ఏ పట్టు చీరలు కట్టుకుందాం అనుకోవడం, వాళ్ళు పొద్దాక ఈ బతుకమ్మ పెంచి సాయంత్రం డ్యాన్స్ వేసి. ఏమైతే మా అక్క అండి, మీకు చాలా వీడియోలలో చూశారు తన్నే, మా అక్కనే. అందరికీ బాయ్ అండి.